గ్రేటర్ హైదరాబాద్లో వీధి కుక్కల్ని చూసి భయపడే రోజులు వచ్చాయి. బయటికి వెళ్లే సమయంలో వీధుల్లో కుక్కలున్నాయంటే చాలు వామ్మో కుక్కలంటూ అటువైపునకు వెళ్లడమే మానేసుకుంటున్న పరిస్థితి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరిపై దాడి చేస్తూ వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. గంట వ్యవధిలో బాలానగర్లో దాదాపు 24 మందిపై వీధి కుక్కలు దాడి చేశాయి. బాలానగర్ పరిధి వినాయక్ నగర్లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఒకే రోజు గంటల వ్యవధిలోనే 24 మంది పిల్లలపై దాడి చేసి విచక్షణారహితంగా కరిచాయి. దాడికి గురైన వారిలో 7.5 వయసు నుండి 16 ఏళ్ల వయసు చిన్నారులు, బాలుర్లు ఉన్నారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళలు, చిన్నారులు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వీధి కుక్కలు దాడులు చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాలనీల్లో తిరుగుతూ క్రూర మృగాల్లా చిన్నపిల్లలపై దాడి చేసి పసిపిల్లల ప్రాణాల్ని తీస్తున్నాయి. గత నెల 6న మియాపూర్లో 6 సంవత్సరాల సాత్విక్ను వీధి కుక్కలు చంపేశాయి. నిన్నగాక మొన్న చిత్రపురి కాలనీలో వాకింగ్ చేస్తున్న గృహిణిపై కుక్కల మంద దాడి చేసి గాయపరిచాయి. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రేటర్ హైదరాబాద్లో ప్రతిరోజు వందల సంఖ్యలో కుక్కల దాడి కేసులు వెలుగు చూస్తున్నాయి. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్కు నెలకు దాదాపు 2,000 మందికి పైగా కుక్కకాటు బాధితులే వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది అని వైద్యులు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో 5 చోట్ల జంతు సంరక్షణ కేంద్రాలున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 6 లక్షల కుక్కలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గడిచిన 7 నెలల్లో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో 18,618 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీకి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ప్రతిరోజు సుమారు 40 నుంచి 50 వీధి కుక్కల్ని పట్టుకుని యానిమల్ కేర్ సెంటర్కు తీసుకొనొస్తున్నారు. ఆపరేషన్ అనంతరం కుక్క కుడి చెవి చివర్న వి షేప్లో కట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి కుక్కకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ హ్యూమినిటీ సంవత్సరం పాటు ఉంటుంది. వీధి కుక్కలతో ఇబ్బందులు ఏర్పడితే 04023111111 ఫోన్ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.